హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి మీతో ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. అంటే అమ్మాయి నార్మల్గా మీతో మాట్లాడడం వేరు, ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటే బిహేవ్ చేయడం వేరనమాట. ఇది తెలియక చాలా మంది ఏంటంటే మాట్లాడుతుంది, బట్ నేను ట్రై చేసిన నాకు పడడం లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. ఈరోజు నేను కొన్ని టిప్స్ అనేవి మీకు చెప్తానమాట. సో ఆ టిప్స్ బట్టి మీరైతే గమనించాలి, అమ్మాయి మీతో ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటుందా లేదా జస్ట్ ఫ్రెండ్షిప్ వరకు అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి raji1133@cm అనమాట. ఐడి కనుక కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫై అయితే ఇస్తానమాట. ఇంకా లైట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే, సో అమ్మాయిలు చాలామంది ఫ్రెండ్షిప్ కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఇంట్లో హస్బెండ్ ఫిజికల్గా హ్యాపీనెస్ చేస్తున్న వాళ్ళైతే బయట వాళ్ళతో ఫిజికల్గా కనెక్ట్ అవ్వడానికి అసలు ఒప్పుకోరు. జస్ట్ ఫ్రెండ్షిప్ కొద్దునే మెసేజ్ చేయడం, చాటింగ్ చేయడం, తర్వాత సో ఫోన్ కాల్స్ మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఇంట్లో ఎప్పుడైతే హస్బెండ్ టైం ఇవ్వకపోయినా, కేర్ ఇవ్వకపోయినా, సో ఫిజికల్గా హ్యాపీనెస్ ఇవ్వకపోయినా సరే బయట రిలేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. బట్ ఏంటంటే, సో మీరు ఏమి ఇచ్చినా సరే మీతో రిలేషన్స్లో ఉండకూడదు అనుకునే అమ్మాయి అసలు తీసుకోదనమాట. సో మీరు తనకి ఇష్టమైనది ఇచ్చినా లేదా ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్పి అడిగినా, సో ఏది ఇచ్చినా సరే తనైతే యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ అమ్మాయి అయితే ఫిజికల్గా కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడలేదు అనేది నేను అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మీరు 10 సార్లు కాల్ చేస్తున్నా సరే తను ఒక్కసారి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. సో 10 సార్లు మెసేజ్ చేసినా సరే తను మీతో ఒక్కసారి మాత్రమే రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇలాంటి అమ్మాయిలు కూడా ఏంటంటే, మీతో ఫిజికల్గా అఫైర్ అనేవి పెట్టుకోకుండా, అంటే అమ్మాయి కావచ్చు, ఆంటీ కావచ్చు, ఎవరైనా సరే మీతో అఫైర్ అనేది వద్దనుకొని, సో జస్ట్ ఫ్రెండ్షిప్గా లేదా టైంపాస్గా మాత్రమే సో మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పదే కాల్స్ చేయడం, ఇంట్లో ఏ చిన్న ఇష్యూస్ జరిగినా మీతో చెప్పడం, బాధపడడం. ఒకవేళ హస్బెండ్ ఉంటే హస్బెండ్ తిట్టినా సరే మీకు కాల్ చేయడం, చెప్పడం. ఒకవేళ హస్బెండ్ కాకుండా అంటే టీనేజ్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ తిట్టినా మీతో చెప్పుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేస్తూ ఉన్న అమ్మాయిలు అయితే కనుక ఖచ్చితంగా మీతో ఫిజికల్ రిలేషనే కాకుండా ఎలా అయినా సరే మీతో ఉండడానికి అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, సాధ్యమైనంత వరకు అందరికీ కొన్ని విషయాలు తెలుసు, నేను తెలియని విషయాలు మాత్రమే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, సో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఫస్ట్ మీరే గుర్తొస్తారన్నమాట వాళ్ళకి. అలా గుర్తొచ్చారంటే కనుక సో మీతో రిలేషనే కాకుండా మీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఇంక ఎలా ఒప్పించాలి అంటే, వాళ్ళకి ఇష్టమైన కొనివ్వడం, సో అంటే ప్రేమగా మాట్లాడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి అన్నీ కొనివ్వడం కన్నా కూడా ప్రేమగా మాట్లాడే వాళ్ళంటే చాలా బాగా లైక్ చేస్తారనమాట అమ్మాయిలు అయితే. ఇంకొంతమంది ఏంటంటే, సో అన్నీ కొనిస్తూ ఉంటారు, అన్నీ ఇస్తూ ఉంటారు, మనీ ఇస్తూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు, బట్ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయరు, ప్రేమగా మాట్లాడరు. అలాంటప్పుడు కూడా ఏంటంటే, మీతో కూడా రిలేషన్స్లో ఉండకుండా ఇంకొక రిలేషన్స్లో వెతుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే, డబ్బు, వస్తువుల లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కాదనమాట. జస్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి, అలాగే ప్రేమతో మాట్లాడాలి. సో చిన్న దాన్ని కూడా కేర్ తీసుకొని బిహేవ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే అమ్మాయిలు మీతో ఫిజికల్గా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో తనకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేదా నార్మల్గా సో ఎలా ఉన్నా సరే మీరు కేరింగ్ అనేది చూపించాలి, ప్రేమగా దగ్గరకు తీసుకోవాలన్నమాట. సో అమ్మాయి దేనికి లొంగదు, ప్రేమకు మాత్రమే లొంగుతుంది. ఇది ప్రతి ఒక్క అబ్బాయి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, డబ్బుకు లొంగే వాళ్ళు వేరనమాట. అంటే బయట సో చాలా డబ్బు కోసమే ఇంటి కోసంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇలా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకరు తినిన ఆకులు 10 మంది తింటూ ఉంటారనమాట. అంటే ఆ ఎంగిలైపోయిన ఆకులు 10 మంది తింటూ ఉంటారు, అది వేరు. బట్ అలా కాకుండా మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్న, రిలేషన్లో ఉండాలనుకున్న, ఒకే రిలేషన్ కంటిన్యూగా ఉండాలనుకుంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.